జిల్లా వినియోగదారుల రక్షణ మండలిలో తీసుకున్న నిర్ణయం మేరకు మరియు జిల్లా కలెక్టర్ గారి ఆదేశముల మేరకు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ గురించి అంటే వినియోగదారులు ఎక్కడెక్కడైతే కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఎక్కడైతే సందర్శిస్తారో ఎక్కడైతే వాళ్ళు మోసాలకు ఆస్కారం ఉంటుందో వాళ్ళు మోసం చేయడానికి ఆస్కారం ఉంటుందో అటువంటి కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నీ ఇన్స్పెక్షన్ చేసి వాళ్లను మోసాలకు వాళ్ళకు ఆస్కారం లేకుండా చేయమని మొత్తం అన్ని శాఖల జిల్లా అధికారులను కలెక్టర్ గారు టీమ్గా వేసి ఇన్స్పెక్షన్ చేయమన్నారు. ఈ ఇన్స్పెక్షన్స్ మేము ఈరోజు ఆదోని టౌన్లో ఇన్స్పెక్షన్స్ చేశాము. రైతు బజార్లో ఒక 3 కిరాణా షాపులు, మినరల్ వాటర్ ప్లాంట్ ఒకటి, తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు ఫుడ్ సప్లైస్ చేసే విధానము ఇవన్నీ ఇన్స్పెక్షన్ చేశాము. అందులో మార్కెట్ యార్డ్ చూసాము. రైతులతో మాట్లాడడం జరిగింది. రైతులకు ఎంఎస్పి కరెక్ట్గా అప్లై అవుతుందా లేదా, ఏదైనా తూనికలు కొలతల్లో మోసాలు జరుగుతున్నాయా అని ఇవన్నీ చెక్ చేయడం జరిగింది. రైతు బజార్లో ఆదోని రైతు బజార్లో ఒక 3 కిరాణా షాపులకు సంబంధించి ఏ విధమైన లైసెన్సులు లేవు వాళ్ళ దగ్గర. అయితే ఆ సంబంధిత శాఖ అధికారులు, మున్సిపల్ అధికారులు కానీ, లీగల్ మెట్రాలజీ వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్ తూనికల కొలతల శాఖల అధికారులు కానీ, ఫుడ్ సేఫ్టీ అధికారులు కానీ, కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించిన వయలేషన్స్ ఏమైనా ఉన్నాయని గుర్తించి వాళ్ళ దగ్గర ఏ విధమైన లైసెన్స్ లేదని కనుక్కొని వాళ్ళ మీద కేసెస్ బుక్ చేశారు. పై అధికారులకు నివేదిక పంపించి వాళ్ళ మీద ట్రయల్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఫుడ్ సప్లై చేస్తున్న విధానాన్ని కూడా గుర్తించడం జరిగింది. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ ఆ గుడ్డు పరిమాణము చాలా అతి తక్కువగా అండర్ పేమెంట్ ఉండడం గుర్తించడం జరిగింది. అదేవిధంగా ఆ రోగులకు ఆహారము పంపిణీ ప్రిపరేషన్ ఫుడ్ ప్రిపరేషన్లో వాడే రా మెటీరియల్ కూడా వాళ్ళు శాంపిల్స్ ఎక్స్ట్రాక్ట్ చేసి ల్యాబ్కి పంపిస్తారు వాళ్ళు. వాటిలో ఏదైనా సబ్స్టాండర్డ్ అని తేలితే వాళ్ళ మీద క్రిమినల్ కేసు బుక్ చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఒక మినరల్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఇక్కడ ఇన్స్పెక్షన్ చేశాము. అక్కడ వాళ్ళకి సంబంధించి ఏ విధమైన బిల్స్ లేకుండా కర్ణాటక నుంచి వాటర్ బాటిల్ 1 లీటర్ వాటర్ బాటిల్స్ ఇక్కడికి సప్లై చేస్తున్నారు. దానికి సంబంధించి ఏ విధమైన బిల్లులు లేవు. వాటికి సంబంధించి కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కేసు బుక్ చేశారు. అదేవిధంగా లీగల్ మెట్రాలజీ వాళ్ళు కూడా వాటర్ ప్యాకెట్స్ మీద లేబులింగ్ లేదు, డిక్లరేషన్ ఉండాలి. ఎప్పుడు అది మ్యానుఫ్యాక్చర్ అయింది, దాని ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు, దాని బ్యాచ్ నెంబర్ ఏంటి, ఇటువంటి లేబుల్స్ డీటెయిల్స్ ఉండాలి. అవి లేకుండా అవి కూడా వాళ్ళు సప్లై చేసేస్తున్నారు. వాటి మీద కూడా కేసు బుక్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇదేదో ట్రేడర్స్ ని ఇబ్బంది పెట్టడము, హరాస్ చేయడానికి ఉద్దేశించిన ఇన్స్పెక్షన్స్ కావు. మా ముఖ్య ఉద్దేశము జిల్లా కలెక్టర్ గారు వినూత్నంగా ఆలోచించి రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఈ జిల్లా స్థాయి వినియోగదారుల రక్షణ మండలి ఆధ్వర్యంలో కన్జ్యూమర్ వాలంటరీ ఆర్గనైజేషన్స్ కూడా వాళ్ళని ఇన్వాల్వ్మెంట్ చేసుకుంటూ ఎక్కడైతే వినియోగదారులు మోసపోవడానికి అవకాశం ఉందో, వినియోగదారుడు అంటే డబ్బు చెల్లించి ఒక వస్తువు కానీ ఒక సేవ కానీ పొందే ప్రతి వ్యక్తి మనం అందరము వినియోగదారులు మనం అన్స్క్రూపులస్ ట్రేడర్స్ బారిన పడకుండా మార్కెట్లో మోసపోకుండా ఉండడానికి అని చెప్పి ఈ వినియోగదారుల రక్షణ చట్టం పరిధిలో వినియోగదారుల హక్కుల రక్షణకై జిల్లా కలెక్టర్ గారు ఈ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టీమ్స్ ఇన్స్పెక్షన్స్ ఇప్పటి వరకు మేము కర్నూలు డివిజన్లో 2 సార్లు ఇన్స్పెక్షన్ చేశాము. ఆదోనిలో కంప్లీట్ అయింది. నెక్స్ట్ పత్తికొండ డివిజన్లో ఇన్స్పెక్షన్స్ చేస్తాము. ఇది ప్రతి నెల 2 సార్లు ఈ విధమైన ఇన్స్పెక్షన్స్ చేస్తాము. ఈ టీమ్స్ కంప్లైంట్ వచ్చినా మేము స్పందిస్తాము, లేకుండా సియోమోటో కూడా మేము ఇన్స్పెక్షన్ చేయడానికి ఇది ఆస్కారం ఉంది అని తెలియజేస్తున్నాం. కర్నూలు టౌన్ లో సినిమా హాల్ మీద కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అక్కడ కూడా ఆహార పదార్థాలు సబ్స్టాండర్డ్ గా అమ్ముతా ఉన్నారు. అది కనుక్కోండి, వాళ్ళ మీద కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ మీద జాయింట్ కలెక్టర్ గారు లైసెన్సింగ్ అథారిటీ కాబట్టి వాళ్ళ మీద చర్య తీసుకుంటారు. ఎంఆర్పి కంటే ఎక్కువ ధరలకు అమ్మితే ఖచ్చితంగా చట్ట పరిధిలోకి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. ఏదైనా ప్రింటెడ్ ఉండాలి. ఎంఆర్పి లూజ్ మెటీరియల్ మీద ఎంఆర్పి ఉండదు కాబట్టి ప్రింటెడ్ వాటర్ బాటిల్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, దాని మీద ఎంఆర్పి ఉంటుంది. దాన్ని మించి అమ్మడానికి లేదు. కూల్ డ్రింక్ ఉంది, కూల్ డ్రింక్ మేము ఫ్రిడ్జ్ లో పెట్టి అమ్ముతున్నామని 2 రూపాయలు ఎక్కువ వసూలు చేయడానికి లేదు. అది ఎంఆర్పి 10 రూపాయలు, 20 రూపాయలు అంటే 20కి అమ్మాలి. కూల్ డ్రింక్ 10 రూపాయలు అంటే 10కి అమ్మాలి. దాని పేరే కూల్ డ్రింక్.
చల్లని పానీయం అమ్మాలి, నేను ఫ్రిడ్జ్ లో పెట్టినానని అధిక ధరలు వసూలు చేయడానికి లేదు. వచ్చేసి 22 వాటర్ ప్లాంట్ ఉన్నాయి సార్, ఒకటే తనిఖీ చేసినారు. అంటే రోజులో చాలా ఎస్టాబ్లిష్మెంట్స్ అన్ని ఇవాళ ప్లాన్ చేసుకున్నాము. ఇది ఫర్దర్ అన్ని చేస్తాం, అన్ని మాక్సిమం మాకు వీలైనంత వరకు అన్ని ఆల్ ఎస్టాబ్లిష్మెంట్ కవర్ చేయాలి. సమయభావం వల్ల అది ఒకటే చేయగలిగినాం. ఇప్పుడు ఈ తనిఖీలలో ఎంతమంది పైన కేసు నమోదు చేశారు? ఈ రోజు ఒక 4 మీద కేసులు బుక్ చేశాం. కిరాణా షాపులు మూడు కిరాణా షాపుల మీద చేశాము. ఒక ఫుడ్ సప్లయర్ మీద కూడా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో రోగులకు ఫుడ్ సప్లై చేస్తున్న అథారిటీ ఉన్నాడు, వాళ్ళ మీద కూడా చేస్తున్నాం. ఇక్కడ పెట్రోల్ బంక్ ఇన్స్పెక్షన్ చేశాము. ఇప్పుడు పెట్రోల్ బంక్ లో బేసిక్ కమ్యూనిటీస్ లో టాయిలెట్స్ ఉన్నాయి, ఫ్రీ ఎయిర్ సప్లై చేయాలి. ఈ పెట్రోల్ బంక్ లో ఫ్రీ ఎయిర్ లేదు. దీని మీద మేము నివేదిక జాయింట్ కలెక్టర్ గారికి సమర్పిస్తాము. దీని మీద చర్య తీసుకుంటాం. వాటర్ ప్లాంట్ మీద కూడా ఇన్స్పెక్షన్ చేశాం. వాటర్ ప్లాంట్ డిస్ప్లే చేయకుంటే 100% ఆల్రెడీ లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కేసు రాశారు. కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కేసు రాస్తున్నారు వాళ్ళ మీద. నా పేరు రాజా రఘువీర్ అండి. నేను డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ ఆఫీసర్. నాతో పాటు అసిస్టెంట్ కమిషనర్ కమర్షియల్ ట్యాక్సెస్ ఉన్నారు, డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ వారు ఉన్నారు, హెల్త్ ఆఫీసర్ ఉన్నారు, వాలంటరీ ఆర్గనైజేషన్స్, లీగల్ మెట్రాలజీ అసిస్టెంట్ కంట్రోలర్, అసిస్టెంట్ డైరెక్టర్ మార్కెటింగ్ ఉన్నారు. తర్వాత ఇంకా ఇతర శాఖల కన్జ్యూమర్ వాలంటరీ ఆర్గనైజేషన్స్, అడిషనల్ కమిషనర్ ఆదోని మున్సిపాలిటీ వారు ఉన్నారు. ఈ రోజు మేము మార్కెట్ యార్డ్ లో కూడా ఇన్స్పెక్షన్ చేసింది. రైతులతో మాట్లాడాము, కనీస మద్దతు ధర లభిస్తుందా లేదా, తర్వాత తూకాలు కొలతలు ఏమన్నా మధ్యవర్తులు మోసాలు చేస్తున్నారా అని కనుక్కున్నాము. రైతులు సంతృప్తి వ్యక్తం పరిచారు మార్కెట్ యార్డ్ లో. ఇదన్నీ సార్ ఈ మార్కెట్ యార్డ్ లో పెద్ద మార్కెట్ యార్డ్ సార్, కానీ మీరు ఒక్క రైతుతో మాట్లాడుతున్నారు అంటే సేల్స్